ఈరోజు ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది. ఏదా అంటే దూలపల్లి నుంచి మన నిజామాబాద్కి. అది కాటన్ బండల్స్ ఫ్రెండ్ చెప్పిండే, అదే చెప్తున్నాం పికప్ అక్కడ వెళ్ళి లోడ్ అయినాక పెడతా. కిరాయి కూడా చెప్తా, మంచి కిరాయి అది. లోడ్ అయినాక చెప్తా. ఈరోజు పోర్టల్లో చేసేటట్టు లేదు, ఎందుకంటే నిజామాబాద్ కాబట్టి ఒక పోనీకి 2.5 hours, రానికి 2.5 hours అన్లోడ్ అయ్యారు. 6 hours 7 hours వెళ్ళిపోతుంది నాకు తెలిసి అక్కడనే పోయి వచ్చేవారికి. పోర్టర్ ఆన్ చేసి అంత టైం ఉంటుందో లేదో చూడాలి, చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజైతే పోర్టర్ అయితే డౌటే కొంచెం. బయట ప్రైవేట్ బుకింగ్ వచ్చింది ఇప్పుడు లాంగ్ కూడా వెళ్తా, కానీ లాంగ్ ఈ మధ్యలో ఏం రాలేదు. ఇప్పుడు వచ్చింది నిజామాబాద్ అన్నాడు, చూద్దాం వెళ్దాం. ఫ్రెండ్స్ ఇది లొకేషన్ కూడా పంపించిండు ఆ బ్రదర్ మనకి. కంచి 18 kilometers ఉంది, వెళ్దాం. కౌకూర్ నుంచి కూడా దారి ఉంది, మళ్ళీ ఆల్వాల్ నుంచి కూడా ఉంది. కౌకూర్ దగ్గర in 35 bags వస్తాయి కంపెనీ. మొత్తం 36 బ్యాగ్స్ ఫ్రెండ్స్ లోడ్ అయిపోయింది. మనం బయలుదేరుతున్నాం నిజామాబాద్. యాక్చువల్గా కిరాయి ఇది వాళ్ళు 6.5 చెప్పారు. అది ఓవర్లోడ్ హైట్ అవన్నీ వచ్చినాయి కాబట్టి నేను 8.5 అని చెప్పిన. ఎక్కువ చెప్తున్నావు అన్న అంటే, అవునన్నా ఓవర్లోడ్ హైట్ కూడా వచ్చింది కదా అంటే, సరే అన్న ఇస్తాను 500 అటు చూడన్న అంటే, చూద్దామన్నా అని చెప్పిన. అయితే ఓవరాల్గా 8,000 అయితే ఓకే పక్కా. ఇది వెళ్దాం. నాకు తెలిసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 5 అవుతుంది. అక్కడికి వెళ్ళే వరకు 3 hours పడుతుంది, అంటే 8 అవుతుంది. ఏ టైం అయినా అన్లోడ్ అవుతుంది అని చెప్పిండు, చూద్దాం. ఒకవేళ అన్లోడ్ అయింది అంటే మంచిది, ఇంకా తొందరగా. నేనే వచ్చేవరకు లేట్ అయిపోతుంది చాలా. ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కరెక్ట్ 152 kilometers ఉంది ఫ్రెండ్స్. మేము పోయేవారికి 8 అవుతుంది అని చూపిస్తున్నాను, 9 అవుతుండొచ్చు. అన్లోడ్ అయ్యేవారికి 10 అవుతుండొచ్చు. ఇంటికి వచ్చారు లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఫ్రెండ్స్ లంచ్ చేసినాం. లొకేషన్ దగ్గర దింపుతారు. టైం 9:30 అయినప్పుడు. అక్కడ 5:30కి బయలుదేరితే 9:30 అయింది.